ఉన్నాయి తినకి. ఈ 2 ఆప్షన్స్లోకి వెళ్ళి 3 నెంబర్స్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను కూడా గ్లాస్ కింద నౌ నెంబర్ని గెస్ చేసి బ్యాంగిల్స్ వేయాలి. అందులో సో ఇప్పుడు ఒకటి చెప్పాలన్నమాట. ఈ 1 to 6 నుంచి ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు అనమాట. ఈ గ్లాస్ కింద తనలో అయినా నాలో అయినా మేము గెస్ చేసి ఇందులో పెడతాం. సో మేమైతే గెస్ చేసి పెట్టామన్నమాట. ఇప్పుడు కౌంట్ చేయాలి. ఏ నెంబర్కి ఆ నెంబర్ అది బ్యాంగిల్స్ పెడితే అవి కౌంట్ అవుతాయి. ఒకవేళ రాంగ్ నెంబర్కి ఎక్కువ బ్యాంగిల్స్ తక్కువ బ్యాంగిల్స్ ఉన్నా కౌంట్ అవ్వవు. ఇప్పుడైతే కౌంట్ చేస్తున్నా. నువ్వు వాళ్ళ చుట్టూ కౌంట్. నేను ఇందులో అయితే 3 బ్యాంగిల్స్ పెట్టాను, కానీ ఇందులో 6 ఉందన్నమాట. ఇది కౌంట్ అవ్వదు. ఇందులో 1 ఉంది, నేను 1 బ్యాంగిల్ పెట్టాను, నాకు 1 పాయింట్ వచ్చింది. ఇందులో 4 ఉంది, కానీ నేను 5 పెట్టాను అనమాట. సో ఇది కూడా కౌంట్ అవ్వదు. నాకు 1 పాయింట్ వచ్చింది అనమాట. ఈమెకి 3 నెంబర్ ఉంది, కానీ ఈమె 5 పెట్టింది. సో ఇది కూడా కౌంట్ అవ్వదు. ఇందులో అయితే 5 నెంబర్ ఉంది, కానీ ఆమె 3 బ్యాంగిల్స్ పెట్టింది. సో ఇది కూడా కౌంట్ అవ్వదు. ఇందులో 2 ఉంది, ఆమె 2 బ్యాంగిల్స్ పెట్టింది. కాబట్టి ఈమెకి అయితే 2 పాయింట్స్ వచ్చినాయి, నాకు 1 పాయింట్. కాబట్టి ద విన్నర్ ఇస్ మై సిస్టర్. సో మేము మళ్ళీ సెకండ్ రౌండ్ అవుతున్నాం అనమాట. చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఇప్పుడు మేము మళ్ళీ బ్యాంగిల్స్ దీనిలో పెడుతున్నాం గెస్ చేసి. నేనైతే ఇందులో 6 బ్యాంగిల్స్ పెట్టాను, చూస్తున్నా. నేను ఇందులో 2 బ్యాంగిల్స్ పెడుతున్నాను అన్నమాట. మా చెల్లిది అయిపోయింది. సో మేము మళ్ళీ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు తను ఫస్ట్ చెప్తుంది. తను ఇందులో 3 బ్యాంగిల్స్ పెట్టింది. ఇందులో నెంబర్ కూడా 3 అనమాట. దానికి 3 పాయింట్స్. ఇందులో తను 4 పెట్టింది. మళ్ళీ ఇందులో 4 వచ్చింది అనమాట. మళ్ళీ ఆమెకి 5 పాయింట్స్ వచ్చాయి. అన్నీ కలిపి పెట్టింది తను. ఇప్పుడు నాది చూడాలి. నాది ఇందులో పోయింది. ఇందులో 1 ఉంది, నేను 2 పెట్టినా.
ఇందులో 1 ఉంది, ఇందులో 2 ఉంది. షఫల్ చేసి పెట్టాను అనమాట. మరి ఇందులో 6 పెట్టాను. నెంబర్ 6 కరెక్ట్. సో నాకు 6 పాయింట్స్ కదండి. తనకే మళ్ళీ విన్ వచ్చింది. తనకి 9 పాయింట్స్, నాకు 6 పాయింట్స్ అనమాట. సో సెకండ్ రౌండ్లో కూడా తనే విన్నర్. బాయ్.